ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. ప్రభు పేరట షాలోన్ మీకు సమాధానం కలుగును గాక. ప్రభు కృప మీకు తోడైండును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మనకు గొప్ప అవకాశం, ఒక తరుణాన్ని ఇచ్చి ఉన్నాడు. మనకిచ్చిన ఈ ఆవిష్కారాన్ని బట్టి, దేవుడిచ్చిన ఈ కృపను బట్టి మహాభయంకరమైన రోజులలో కానీ, సమయాలను కానీ, ఈ దేశం మీద జరుగుతున్న, ఈ భూమి మీద జరుగుతున్న మహా అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను కానీ, విచిత్రమైన కార్యాల కోసం కూడా మనకు అన్నీ తెలిసిన విషయాలే. అయినప్పుడు కూడా మన జీవిత యాత్రలో మన కుటుంబాల్లో ఉన్న పరిస్థితులను బట్టి మనం ఆనందిస్తున్నాము, సంతోషిస్తున్నాము, దుఃఖపడుతున్నాము, బాధపడుతున్నాము, వేదన పడుతున్నాము. మనకు కలిగిన దాన్ని బట్టి కూడా తెలియచేస్తున్నాము. దేవుడు గొప్పవాడని కూడా తెలియచేస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి దావీదు కీర్తనలు 111 1వ వచనము. దావీదు కీర్తనలు 111 1వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి పరిశుద్ధ గ్రంథములు ఒకళ్ళు ఉంటే వీడియో చూస్తున్న వాళ్ళారా ఒకసారి దయచేసి చూడండి. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెహోవా క్రియలు గొప్పవని వాటి యందు ఇష్టము గలవారు వాటిని విచారింతురుగాక. ఇష్టము గలవారు వాటిని విచారింతురుగాక. ఇష్టమైన వాటిని. యెహోవా క్రియలు గొప్పవని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంతవరకు నీ పట్ల నా పట్ల చేసిన మరి మన యేసయ్య కొరకు మనం ఒకసారి సంభాషణ చేస్తున్నాము. మరి ఇంతవరకు మహాభయంకరమైన కరోనా వచ్చింది, మనందరికీ తెలిసిన విషయాలే. మరి రెండో లాక్డౌన్ అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా స్థితి ఏంటి అని అంటే, మరణ పడక మీద ఉన్న కేవలము గవర్నమెంట్ ఇచ్చిన టాబ్లెట్స్ ఏవైతున్నాయో అవిటి ద్వారా దేవుడు నన్ను బ్రతికించిండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటికి నేను సేవ పరిచర్యలో జీవిస్తున్నవాడిని. అప్పుడు ఈ మందిరము లేదు నాకు. నేను దగ్గర అప్పటికి ఒక 14 సంవత్సరాలు సేవ పరిచర్యలో జీవించిన, ప్రభుతో నడిచిన. ప్రభు నాకు ఆదరణ ఉన్నాడు, నడిపించిండు. ఆయన కృప ఏంటో నాకు తెలియదు కానీ, ఆయన కార్యములు ఏంటో నాకు తెలియదు కానీ, మహా అద్భుతమైన కార్యములను గురించి నేను వివరించాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఈ సజీవ లెక్కలుండి మీతో ఈ యూట్యూబ్లో మీతో ఉన్నాను అని అంటే అది దేవుని కృప కాదంటారా? మరి నాకు చక్కటి మందిరం ఇచ్చిండు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో అద్భుతమైన కార్యాలు. రెండోసారి లాక్డౌన్ అప్పుడు, లాక్డౌన్ అప్పుడు నాకు కరోనా వచ్చి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మా గృహంలో నేను చాలా కొట్టుమిట్టులు ఆడిపోయిన భయంకరమైన దినాలు. మాకు సహాయం కూడా లేని పరిస్థితులలో దేవుడు కృపను బట్టి ఒకరి ద్వారా మాకు ఆహారాన్ని అందిస్తూ సహాయాన్ని అందించారు. అయినప్పుడు కూడా వారందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవుడికి కూడా ఈ మందిరములో నిలబెట్టుకున్నటకు నన్ను సజీవ లెక్కలో ఉంచి, మరి 2025 దాకా నన్ను ఆశీర్వదించి, నన్ను ఆయన అరచేతిలో చెక్కుకున్న మాట ఎంత నిజమో అది నిరూపించిన దేవుని కోసము నేను సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఆయనకేమిచ్చి రుణం తీర్చుకోగలం? ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఏమిచ్చి రుణం తీర్చుకోగలం చెప్పండి? సాక్ష్యం చెప్పి అక్కడితో అయిపోయింది అనుకుందామా? మన బ్రతుకు దినములన్నీ కూడా సాక్ష్యమే కదా. ఎంతోమంది గొప్పవారు కనుమరుగైపోయినారు. ఎంతోమంది మహానుభావులు కూడా ఈ భూమి మీద వారి యాత్ర ముగించుకున్నారు. మరి అటువంటి పరిస్థితులలో కూడా దేవుడు నన్ను సజీవ లెక్కలో ఉంచిండు అని అంటే అది దేవుని కృప కదా. నీవు చేసిన ఉపకారమునకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారమునకు నేనేమి చెల్లింతును? వేలాది దూడలనా, వేలాది పొటేలనా, వేలాది
నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, నీవు చేసిన ఉపకారమునకు నేనేమి చెల్లించును. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి కరోనాని జ్ఞాపకం చేసుకుంటే మనము సరిపోగలుగుతామంటారా? ఆ భయంకరమైన రోజులు, ఆ భయంకరమైన సంఘటనలు, ఆ భయంకరమైన దినాలు ఎలాంటివి అవి కదా. మరి ఈ రోజుకి మరి సజీవ లెక్కలో ఉన్నాం మనము. ఈరోజు మరి దేవాది దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నా జీవితకాలం అంతయు తన సేవలో గడపాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది రుద్రంపూరు తిలక్ నగర్ కల్వరి ప్రార్థన మందిరము. తిలక్ నగర్లో సొంతగా మందిరం ఏర్పాటు చేసుకున్న ఒక దైవజనుడు నాకు ఈ మందిరం విషయంలో కూడా చాలా సహాయం చేసిండు, సాల్మాన్ అయ్య గారని. ఆ దైవజనుడికి కూడా, వారి పరిచర్యకు కూడా, వారి బృందానికి అందరికి కూడా ఈ వీడియో ద్వారా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆ ప్రభు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఇక్కడ ఎవరెవరైతే పనులు చేసి ఉన్నారో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది అయితే ఇక్కడ పనులు చేసి ఉన్నారో మందిరం నడుస్తున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవాది దేవునికి, ఆ బిడ్డలకి ఆ దేవుడు కృప ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆ దేవాది దేవుడు ఆ బిడ్డని దీవించాలి, ఆశీర్వదించాలి కదా. అందరించి మరి ఒక సంఘటన చెప్పాలి, ఒక సాక్ష్యం చెప్పాలని ఆశ కలుగుతున్నాను. ఆయన ఇష్టమైన కార్యాలు వివరించుట చాలా మంచిది, మనకు ఆశీర్వాదకరము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మందిరము కడుతున్నప్పుడు అనుకోని రీతిలో నా దగ్గర అయితే ఒక రూపాయి కూడా లేదు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం చెప్తున్నాను. మందిరంలో ఉండి మీరు నమ్మాలని కూడా నేను చెప్పట్లేదు. కానీ కాకపోతే ఏంటంటే దేవుడు చేసిన మహా అద్భుతమైన కార్యాలని తెలియచేయటం మంచిది, ఆశీర్వాదం కాబట్టి నేను తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే రోజు ఇక్కడికి మందిరానికి మెటీరియల్ దిగుతున్న సమయంలో ఒక గ్రామం నుంచి ఒక విశ్వాసి మందిరం కడుతున్నామయ్యా అనేసి భార్య భర్తలు వచ్చిండు. అయ్యా మీకు తోచింది ఏదైనా రాయండి అయ్యా అన్నాడు. అనంటే ఆ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నా యుద్ధ అయితే ఒక్క రూపాయి కూడా లేదు. అయ్యా నేను తర్వాత చేస్తాను, నేను దీన స్థితిలో ఉన్నాను, ఇప్పుడైతే ప్రస్తుతానికి నా దగ్గర ఏం లేదని చెప్తే వారు నమ్మలేకపోయింది. మందిరం విషయంలో కడుతున్నాడు కదా అయ్యగారు, మందిరానికి ఇంత మెటీరియల్ తోలుకుంటున్నాడు కదా, ఇతని దగ్గర రూపాయి లేదా అన్నది అది నాకు తెలుసు, నా దేవునికి తెలుసు. మరి తను తిరిగి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ మెటీరియల్ అయితే రానైతే వచ్చింది. కానీ తెల్లారి ఇక్కడ పని వాళ్ళ మేస్త్రీలకి ఛాయ్ పెట్టిద్దామన్నా కూడా ఆ ఛాయ్ కానీ ఏది కానీ ఇబ్బందికరంగా ఉండిపోయిన పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అటువంటి పరిస్థితులలో మందిరం ఏ రీతిగా నువ్వు కడుతున్నావా అని అంటే, మందిరం కట్టేది నేను కాదు, దేవుడు కడుతున్నాడు. ఒక దైవజనుడు ద్వారా నేను సాల్మాన్ అయ్య గారు అని చెప్తున్నా కదా, ఆ సాల్మాన్ అయ్య గారు నాకు అక్కడ పరిచయం అయ్యి మాట కలిసి, అయ్యా నీకు డిసెంబర్ నెలలో నీకు నేను మందిరం కట్టిస్తాను, నేను మాట ఇస్తున్నా నీకు అనేసి. అతను ఎవరో నాకు తెలియదు, నేనెవరో అతనికి తెలియదు. కాకపోతే దేవుని ప్రేమ ఏంటో ఆ సాల్మాన్ అయ్య గారు చూపించిండు. మాట అన్నాడు, మాట చెప్పిండు. మాట ప్రకారంగా నాకు మళ్ళీ డిసెంబరు రాకముందే మందిరము తయారు చేసి ఇచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అటువంటి పరిస్థితులలో అయ్యా నేను ఈ స్థితిలో ఉన్నానని కూడా తనకేం చెప్పలేకపోయినాను. ఎందుకన్నానంటే మందిరం విషయంలో నేను చాలా భారం కలిగి ఉన్నది కాబట్టి తను చేసిండు. అప్పుడు మరి ఆ పరిస్థితులలో వీరికి ఛాయ్ అయినా ఇవ్వాలి కదా అనేసి మా ఇంటి దగ్గర చిన్న కిరాణా షాప్ ఉంటే ఆ కిరాణా షాప్ వాళ్ళనమ్మా ఈ మందిరం పనులు అయిపోయేదాకా నాకు పాలు కానీ చక్కెర కానీ మాకేమేమి అవసరం ఉంటాయో కొద్దిగా ఇస్తారా తల్లి అని అంటే, లేదు కంపల్సరీ ఇస్తాము తీసుకెళ్ళాలి అనేసి అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎరగని బిడ్డలే ఇంత ఆత్మీయత, ఇంత ప్రేమ చూపిస్తున్నప్పుడు దైవ బిడ్డలం అనేసి దేవుని బిడ్డలం అని చెప్పుకుంటున్న మనము ఎందుకు ప్రేమలో మనం వెనకాడుతున్నాము? ఎందుకు అన్ని విషయాలలో వెనక తీస్తున్నాము కదా? ఒకసారి ఆలోచన చేద్దాము.
నాలాంటి దీన సేవకులు ఎంతోమంది ఉన్నారు బిడ్డలారా. సేవకులు విడిచిపెట్టేసి కూడా ఎంతోమంది ఎక్కడికెక్కడికో పరిగెట్టే వారు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుడు మిమ్మల్ని తప్పుపట్టట్లేడు, కానీ మీ ఆత్మీయత జీవితాన్ని మీరు సరి చేసుకోండి. మీ గ్రామాలలో ఉన్న సేవకులు ఎంతోమంది దీన స్థితిలో ఈ దేవుని పరిచర్య చేస్తున్నారు. మీకు వీలైతే ప్రార్థన పూర్వకంగా ఆ దైవజనుడికి సహకరించండి. మీ గ్రామంలో ఉన్న వారికి సహకరించండి. అయ్యా, ఇదిగో మాకు కలిగింది మేము ఇస్తున్నాము అని వెళ్ళి ఇవ్వండి. ఆ సేవకుడు మీ మందిరానికి రాకపోయినా, మీరు ఆ మందిరానికి వెళ్ళకపోయినా పర్లే, మీ సేవకుడు కాకపోయినా పర్లేదు, కానీ నీ ఎదుటున్నాడు కదా సేవకుడు. నీ సంఘంలో నువ్వు విచ్ఛేదించుకోండి. వ్యక్తిగతంగా పర్సనల్గా ఈ సేవకుడికి సహాయం చేయండి. మీరు మందిరానికి వెళ్ళొద్దని అనట్లేదు, మీ సేవకుడికి ఇయ్యొద్దని నేను అనట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని ప్రేమ చూపిద్దాం. దేవుని పరిచర్యలో ఎంతోమంది తినక, ఎంతోమంది అభాగ్యులు ఒక పూట ఉండి ఒక పూట లేకుండా పరిచర్య చేస్తున్న వారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అడగకుండానే మనం ఎక్కడికెక్కడికో మనము దశభాగాలని ఏదేదో అనేసి మనము ఇచ్చేస్తున్నాము కదా. మీ గ్రామంలో మీ చుట్టుపక్కల ఉన్నవారు, మీ కన్సైగలో ఉన్నవారు సేవకులు లేరా? ఆ సేవకులకి మీకు వీలైనంత మట్టుకు ధర్మం చేయండి, సహాయం చేయండి, ప్రార్థన చేయండి, ప్రోత్సహించండి. దేవుని రాజ్యం కొరకు ఆ సేవకుల్ని బలపరచండి. మీ కొరకే కదా మేము సేవకులం ఉన్నాము, ప్రార్థన చేయుటకే కదా, మా జీవితాల కొరకు కాదు కదా. మా జీవితమే సేవకు సమర్పించుకున్నప్పుడు అటువంటి సేవకులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మరి విశ్వాసులైన వీరు చూడాలి కదా. బిడ్డలారా, తల్లులారా, అయ్యలారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ దీనదాసుడు చేస్తున్నది నా కొరకు కాకపోయినా కూడా నాలాంటి వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారికైనా చేయండి. మీ గ్రామంలో ఉన్నవారు దేవుడు సహాయం చేస్తాడు. చేయడన్నది కాదు, ఏ సమయానికి ఏది చేయాలో చేస్తాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? దేవుడు చేస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు కదా. ఒక కాపరి ఉన్నాడని అంటే మరి గొర్రెలు చెదరు కాకుండా ఆ గొర్రెలు బలంగా ఉండుటకు ప్రార్థన చేస్తున్నాడు కదా. ప్రార్థన అనే ధూపంతో మీకు రక్షణ కలుగుతుంది కదా. మీరు ప్రార్థించకపోయినా మీ బిడ్డల కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ మనవరాళ్ళ కొరకు, మీ కోడళ్ళ కొరకు, కొడుకుల కొరకు, బిడ్డల కొరకు, అల్లుల కొరకు, మీ రక్త సంబంధికుల కొరకు, బలహీనం ఉన్న వారి కొరకు, విశ్వాసంలో లేని వారి కొరకు, విశ్వాసం తప్పుతున్న వారి కొరకు, లోకానుసారంగా జీవిస్తున్న మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నారు కదా. చెల్లచెదరవుతున్న కుటుంబాలు, అల్లరితో ఉన్న కుటుంబాల కొరకు, ఎన్నో ఇబ్బందులలో ఉన్న కుటుంబాల కొరకు, వివాహాల కొరకు, గర్భఫలాల కొరకు, మరి ఎన్నో రకాలుగా తల్లిదండ్రుల మాట వినని బిడ్డల కొరకు, మీ కుటుంబాల కొరకు సేవకులు ప్రార్థన చేస్తున్నారు ఈ భూమిపైన. మరి అటువంటి సేవకుల్ని గుర్తించాలని ప్రేమతో మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ప్రేమతో ప్రభు పేరట వేడుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన మాట ఒకటి ఉన్నది చూడండి. 2వ వచనంలో 111 2వ వచనము, యెహోవా క్రియలు గొప్పవని వాటి యందు ఇష్టము గలవారు వాటిని గురించి విచారణ చేద్దురు. యెహోవా క్రియలు గొప్పవని వాటిని గురించి విచారణ చేస్తారట. అవును, విచారణ చేయండి. ప్రార్థన పూర్వకంగా యెహోవా కార్యములు గొప్పవి అని తెలియచేయండి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం అందరం కలిసి చెల్లించుదాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దీనదాసుని ప్రార్థన, ఈ దీనదాసుని ఒకసారి మీ దృష్టిలో పెట్టుకుంటారని నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాము. దేవుడి ఇటు మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్. వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.